ఉపాధ్యాయుల నిరసన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రణబేరి 3.0 నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 29% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని, పెండింగ్ డిఏలు చెల్లించాలని, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డ్స్ సమస్యలు పరిష్కరించి మెరుగైన వైద్య సహాయం అందేలా కృషి చేయాలని కోరారు. మెమో నంబర్ 57 అమలు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి అప్పారావు, ఇమంది ప్రసాద్, సబ్బారపు నూకరాజు, ఏ విజయ్ కుమారి, ఎండి రిజ్వాన్, నెడదవోళ్లు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వీరికి సిఐటియు జన విజ్ఞాన వేదిక నేతలు సంఘీభావం తెలిపారు. ఫెడరేషన్ గాజువాక మండల ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు. నేను ఈరోజు ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వం ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో రణబేరి 3.0 కార్యక్రమంగా ఈవేళ గాజువాక మండలంలో గాజువాక పెదగంటేడు ములగాల మండలం నుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సమాజంలో అందరికీ అన్నీ చేస్తానని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా విస్మరించడం బాధాకరమైన విషయం. మరి సమాజంలో భాగం ఉద్యోగస్తులు కూడా మరి సమాజంలో వారు కూడా కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వారికి బరువు బాధ్యతలతో ఉంటారు. మరి అటువంటి ఉద్యోగస్తులను ఈరోజు పూర్తిగా విస్మరించి మరి ఆయన ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం ద్వారా ఈరోజు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున ఈ యొక్క ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి 2023 జూలై నుండి కూడా జూలైలో ప్రకటించాల్సినటువంటి పీఆర్సీని నేటికి కూడా పీఆర్సీ ప్రకటించకపోవడం బాధాకరం. మరి వెంటనే 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ 29% ప్రకటించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ విషయంలో అయితే ఒక తెల్ల రేషన్ కార్డుతో ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఆ హాస్పిటల్కి వెళ్తే మెరుగైనటువంటి వైద్యం పొందే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి మేము మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హెల్త్ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే మా హెల్త్ కార్డును చూసి అది ఆ హాస్పిటల్ వాళ్ళు తిరస్కరించేటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాం. మరి మెరుగైనటువంటి వైద్యం ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మెరుగైనటువంటి వైద్యం అందేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు తక్షణం విడుదల చేయాలని, అలాగే జీవో నెంబర్ 57 మేరకు మరి 2003కు ముందు నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా రెగ్యులర్ చేస్తానని చెప్పి జీవోని ఇచ్చినప్పటికీ కూడా నేటికి వాళ్ళని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు చేయకపోవడం బాధాకర విషయం. మరి ఎప్పటికైనా సరే ఈ ఉద్యమం ద్వారానే సరే ప్రభుత్వంలో కనువిప్పు వచ్చి ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీ ఏర్పాటు కావాల్సిన చర్యలు తీసుకోవాలని, అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి వైద్యం అందేటట్టుగా సహాయం చేయాలని, అలాగే 2003కు ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క రణబేర ద్వారా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తి రేపు ఏప్రిల్ 1వ తారీఖున జిల్లా స్థాయిలో, 15వ తారీఖున విజయవాడ అమరావతి స్థాయిలో, అది అప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే ఏప్రిల్ 28వ తారీఖున సచివాలయం ముట్టడి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మరొకసారి చెబుతూ మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను మాట్లాడుతున్నాను ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున. నేను జిల్లా సహాధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ తాలూకాల్లో ఏంటంటే మనకి ఉద్యమం చేయమని చెప్పారు రాష్ట్ర నాయకులు. ఎందుకంటే మేము ఆల్రెడీ 1.0 రణబేరీ చేసాము, అప్పుడు కొంచెం స్పందన జరిగింది. ఆ విధంగానే అందులో భాగంగానే మాకు డిఏ అనేటువంటిది ఒకటి ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2.0 కూడా మేము 15,000 మందితో మేము చేసాము, కానీ ఏ స్పందన కూడా జరగలేదు. మళ్ళీ 3.0తో మేము మళ్ళీ ముందుకొచ్చి మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగానే మేము మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తాలూకా కేంద్రాల్లో మేము ఈ ధర్నాన్ని చేపట్టాము. ఇక్కడ కూడా స్పందించకపోతే తర్వాత మళ్ళీ కూడా ఈ ఏప్రిల్ 1ని కూడా మేము అక్కడ అంటే గాంధీ విగ్రహం దగ్గర కూడా మేము అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చేపడుతూ ఉన్నాము. అలాగే ఆ తర్వాత అలాగే ఏప్రిల్ 15ని కూడా రిలే నిరాహార దీక్షలు అనేటువంటి మేము ఉత్తరాంధ్ర నుండి కూడా చేయాలని అనుకుంటూ ఉన్నాము. అప్పటికీ స్పందించకపోతే ప్రభుత్వం ఏప్రిల్ 28న మేము మొత్తం కూడా అంటే అందరూ కూడా వెళ్ళి చేయాలనుకుంటూ ఉన్నాం, ముట్టడి చేయాలనుకుంటున్నాం. అయితే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలోనే మాకు 11వ పీఆర్సీలోనే సరైనటువంటి పీఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ఆ వచ్చినటువంటి పీఆర్సీలో బకాయిలు కూడా ఇప్పటికీ కూడా మాకు ఇవ్వలేదు. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయమని కూడా మేము చెప్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే అప్పుడు 12వ పీఆర్సీ వచ్చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 12వ పీఆర్సీ అనేటువంటిది ప్రకటించకపోవడం ఒక గమనార్హం. దానికి సంబంధించినటువంటి ఐఆర్ కూడా కనీసం ప్రకటించలేదు.
మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది, కానీ ఈ రోజుకి కూడా కనీసం ఐఆర్కి సంబంధించినటువంటి ఒక కమిషన్ కూడా వేయడం అనేటువంటిది మర్చిపోయింది. మరి దానిపైన కూడా త్వరగా స్పందించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఉద్దేశంతో ఈ 3.0 కార్యక్రమంతో మేము అన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటికీ కూడా ఏమీ చేయకపోతే మేము యూటీఎఫ్ తరఫున పెద్ద ఎత్తున మేము ఈ రణబేరీ కార్యక్రమం అనేటువంటిది మేము అన్నీ కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం.